గట్కేసర్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్, ఆమెకి ఎంత కష్టం వచ్చిందో అని అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఈ న్యూస్ చెప్పడం అనేది నిజంగా నాకు కూడా చాలా బాధగానే ఉంది. ఎందుకంటే ఒంటరితనం నిజంగా ఆమెతో పాటు తన పిల్లలను కూడా చిదిమేసింది. ఎస్, లక్షల్లో జీతం, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్గా చేస్తోంది విజయారెడ్డి. భర్త ఏమో దుబాయ్లో ఉంటున్నాడు గత 4 ఏళ్ల నుంచి. ఒంటరి జీవితం. 2007లో తనకి మ్యారేజ్ అయ్యింది. 2 పిల్లలు చదువుతున్నారు. ఆ 2 పిల్లలు కూడా హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఎప్పుడైతే చనిపోదామని డిసైడ్ అయ్యిందో, ఒంటరితనం భరించలేక అంటూ కూడా చాలామంది తన తోటి స్నేహితులు కావచ్చు, ఆ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేటువంటి సహోద్యోగులు కావచ్చు, ఈ యొక్క చెప్పినటువంటి ఆధారంగా కావచ్చు, వాటెవర్ ఏదేమైనా సరే ఆమె రాసినటువంటి ఒక సూసైడ్ లెటర్ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆమె వాట్సాప్ స్టేటస్లో పెట్టినటువంటి ఒక సందేశం, ఆమె యొక్క వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకున్నటువంటి ఒక సందేశం కూడా ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసేలా చేసింది. అందమైన జీవితం, అందమైన రూపం తనకేంటిలే అని అనుకున్నారు చాలామంది. కాకపోతే తన మనసులో ఉన్నటువంటి ఆ బాధని తానే ఎదుటి వాళ్ళకి చెప్పుకోలేక సతమతమవుతూ నిజంగా ఈ ఒంటరి జీవితం నాకొద్దు అంటూ కూడా తన పిల్లలను కూడా ఈ యొక్క దీనికి సంబంధించి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి సంబంధించి ప్రేరేపించింది అనేటువంటి విషయం కూడా ఇప్పుడు నిజంగా చెప్పడం అనేది నిజంగా బాధాకరమే.